నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న మనం బిగ్ బాస్ పైన షో చేసాము. దానికి చాలా రివ్యూస్ బాగా వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు కమెంట్స్లో చూసుకుంటే దే సపోర్టెడ్ మీ అ లాట్ విత్ మై ఒపీనియన్. ప్రతి ఒక్కళ్ళు ఇదే మా అభిప్రాయం మీరు చెప్పారని కూడా చాలా బాగా స్పందించారు. అది చూసిన తర్వాత ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. నిన్న మనం ఇంకొక సంచలనం తీసుకోవాలి. ఏదైతే మనం బిగ్ బాస్లో జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి, దివ్యల మాదిరి ఆర్ దువ్వాడ మాధురి, తర్వాత మనం తీసుకుంటే రమ్య మోక్ష పికిల్స్, వీళ్ళందరూ గురించి ఎలా మాట్లాడామో నిన్న బిగ్ బాస్ షో పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. కంప్లైంట్ ఏంటంటే ఈ బిగ్ బాస్ షోని రద్దు చేయాలి. ఇలాంటి షోస్ మన సంస్కృతికి, టీనేజర్స్కి చాలా ఒక రకంగా అవి గడ్డు కాలం తీసుకొస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడి చూస్తారు, కొంతమంది ఇష్టపడలేక చూస్తారు, కొంతమంది ట్రోల్ కంటెంట్లా చూస్తారు. కానీ ఈ బిగ్ బాస్ షో అనే దాని ఇంపాక్ట్ మాత్రం టీనేజర్స్ పైన చాలా స్ట్రాంగ్గా పడబోతుంది. ప్రతి ఒక్కళ్ళు పాడైపోతున్నారు ఈ బిగ్ బాస్ షోలు చూసి అని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ ఆల్సో. ఎందుకంటే మనం ఒక సినిమా చూస్తే దానికి ఒక సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఉంటుంది. దాంట్లో కొన్ని అసభ్యకరమైన సీన్స్ ఉన్నా, బూతులున్నా, ఒక ఏజ్ లిమిట్ దాటే చూడాలి అని చెప్పి సెన్సార్ నోటిఫికేషన్ ఉంటుంది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో విచ్చలవిడిగా స్ప్రెడ్ అవుతున్న ఈ బిగ్ బాస్ కంటెంట్ ఏదైతే ఉందో, ఎవరెవరైతే ఏ ఫీల్డ్లో పైకి రాకుండా నికృష్టమైన పేర్లు తెచ్చుకుని పైకి వచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకుని వీళ్ళందరూ లోపలికి వెళ్ళి పేరు తెచ్చుకున్నాం, గొప్ప మనుషులు అని మేము, బూతులు తిట్టి పైకి వెళ్ళిన వాళ్ళు మేము, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి పైకి వెళ్ళిన వాళ్ళు మేము, అందుచేతనే మేము బిగ్ బాస్ లోపలికి వెళ్ళగలిగాము అని చెప్పి సంకేతం ఏదైతే ఇస్తున్నారో, ఇది ఈరోజు తెలుగు సంస్కృతికి చాలా చెడ్డగా తీసుకెళ్తున్న పరిణామం. మనం చూసుకుంటే యువత పెడదారిన పడుతున్నారు అని చెప్పి చాలామంది పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్పెషలీ టీనేజర్స్. వీళ్ళు ఈ బిగ్ బాస్ లాంటి అరాచకమైన షోస్ చూసి లోపల వాళ్ళు చేసే పిచ్చి ప్రవర్తనలు చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. మనం చూసుకుంటే కనుక హగ్గులు ఇవ్వటం, కిస్సులు ఇవ్వటం, బూతులు మాట్లాడడం, గొడవలు పట్టడం, రచ్చరచ్చగా బిహేవ్ చేయటం, ఒక రియాలిటీ షోలో ఒక ఇంట్లో సభ్యులు ఇలా బిహేవ్ చేయాలి కాబోలు అనుకుని ఇదే ధోరణి యువతకి వెళ్తే రెస్పాన్సిబిలిటీ ఆ బిగ్ బాస్ అనే కనిపించిన వ్యక్తి తీసుకుంటాడా? బిగ్ బ్రదర్తో ఇన్స్పైర్ అయ్యి ఒక రకంగా మనకొచ్చిన ఈ సంస్కృతి బిగ్ బాస్ లాంటి షో చేస్తే బెటర్ అవుతాం అని చెప్పి శిల్పా శెట్టి అప్పుడు పార్టిసిపేట్ అయినప్పుడు బిగ్ బ్రదర్లో మనకి హిందీలో మొదలైన ఈ సంస్కృతి ఈరోజు మన సౌత్ ఇండియాలో చాలా డీప్ పెనిట్రేట్ అయిపోయి 9th సీజన్ అన్ని చోట్ల స్టార్ట్ అయిపోయింది. తమిళనాడులో డిఎంకే పార్టీ ప్రస్తుతం ఇప్పుడున్న స్టాలిన్ గవర్నమెంట్ ఎదురు గాలిని వీచేస్తుంది బిగ్ బాస్ వల్ల. వాళ్ళ మిత్రపక్షమైన టీవీకే గవర్నమెంట్ వాళ్ళు ధ్వజం చెప్తున్నారు, లేదు ఈ బిగ్ బాస్ షో అనేది తమిళనాడున ప్రచారం చేయకూడదు. దీని గురించి టీవీకే పార్టీ ఎమ్మెల్యే వేల్ మురుగన్ చాలా స్టర్న్గా మిత్రపక్షంలో ఉన్న డిఎంకే పార్టీకి మిత్రపక్షంలో ఉన్న టీవీకే పార్టీ ఎమ్మెల్యే వేల్ మురుగన్ వీళ్ళందరూ తమిళ సంస్కృతికి ఇది చాలా గడ్డుకాలం తీసుకొస్తుంది, సంస్కృతిని అరాచకమైన వైపు నడిపోతుంది, ఇలాంటి బిగ్ బాస్ షోల్ని ఆపేయాలి అని చెప్పి అసెంబ్లీలో స్పీకర్కి వినతి పత్రం ఇచ్చారు. దీనిపై డిస్కస్ చేయాలని. ఒకవేళ స్పీకర్ అనుమతి ఇవ్వకపోతే ఈ పర్టికులర్ కంటెంట్ టెలికాస్ట్ చేస్తున్న విజయ్ టీవీ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసన్న ఆపుతాం. కానీ ఇలాంటి దరిద్రపు షోలు, బూతులు వ్యవహరించే షోలు కాకుండా జనాలకి అశ్లీలత ఇంకో వగేరా ఇన్స్పిరేషన్గా, ఎలాంటి నెగిటివ్ ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చే జనాలందరినీ, టీనేజర్స్ని పాడు చేస్తున్న ఇలాంటి బూతు షోలను ఆపేయాలి అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పైన మిత్రపక్షమే ప్రెషర్ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసుకుంటే ఇది ఓన్లీ తమిళనాడు గవర్నమెంట్ సంస్కృతి గురించి మాట్లాడాల్సిన విషయమా? కానే కాదు. ప్రతి ఒక్కరికి ఒక సంస్కృతి ఉంటుంది. తెలుగునాట మనకి ఒక సంస్కృతి ఉంటుంది. ఇంట్లో ఎలా వ్యవహరించాలో అన్న ఒక రీతిలో ఇంట్లో ఒక స్టైల్, పెంపకం ఉంటుంది. వాళ్ళందరినీ తీసి పక్కన పడేసి ఆదర్శనీయులు వీళ్ళని పెంచి పోషించిన పిల్లలందరికీ తల్లిదండ్రులు తీసుకొస్తే తర్వాత టీవీలో, ఓటీటీలో వచ్చి ఈ దువ్వాడ దివ్యల మాధురి, తర్వాత ఈ రీతూ చౌదరి, వీళ్ళు పిచ్చి పిచ్చిగా పడే గొడవలు, అసలు వీళ్ళకు ఉన్న స్టేటస్ ఏంటి, వీళ్ళ కోసం బయట పోరాడే వీళ్ళ బాయ్ ఫ్రెండ్స్, ఈ దరిద్రం అంతా ఏంటి? మనం చూసుకుంటే ఇదే రకంగా కన్నడలో బిగ్ బాస్ షోని పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ వాళ్ళు 2 రోజులు తాళం కూడా వేశారు. దాని నుంచి వచ్చే కాలుష్యం వల్ల వాళ్ళు తీసుకోని ప్రాపర్ మెజర్స్ వల్ల పొల్యూషన్ బోర్డు వాళ్ళు 2 రోజులు తాళం వేశారు. కానీ తర్వాత దానికి సరిపడా మెజర్స్ తీసుకోబట్టి మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది. ఇది ఎక్కడ ఆగట్లేదు. బిగ్ బాస్ షో అనేది నడపచ్చు, తప్పేం లేదు. కానీ విలువలు,
కొంత సమాజంలో పేరున పెట్టి నడిపితే ఒక రకమైన అర్థం ఉంటుంది. బ్లడీ టీఆర్పీ కోసం కూర్చుని టీఆర్పీ గేమ్లో యువతకి ఏమి ఇస్తున్నాము, అసలు కొన్ని కుటుంబాల్లో ఇళ్ల మధ్యలో కూర్చుని చూసే షోలో ఎంత పెంట తీసుకెళ్ళి పెడుతున్నాము. ఒక ప్రశాంతమైన కుటుంబం భోంచేస్తా కూర్చోగానే ఎదురయ్యే ఈ దివ్వెల దువ్వాడ మాధురి, తర్వాత వచ్చే రీతు చౌదరి, దాని తర్వాత రమ్య మోక్ష పికిల్స్, వీళ్ళు దరిద్రంగా కొట్టుకోవడం, ఈ గొడవలన్నీ చూడటం సర్వసాధారణమైన మైండ్ సెట్. కానీ వీళ్ళు క్రియేట్ చేసే పొల్యూషన్ అంతా ఇంత కాదు. వీళ్ళ పైన నిషేధించాలి, రద్దు చేయాలి అని చెప్పి చాలా గట్టిగా స్లోగన్స్ మొదలవుతున్నాయి. ఇదివరకటి దాకా బిగ్ బాస్ ఒక రకంగా బెటర్గా ఉన్నా, కానీ దిగజారిపోతున్న బిగ్ బాస్ని చూస్తుంటే మాత్రం చాలామందికి చీత్కారానికి లోనవుతున్నారు. మరీ ఎస్పెషల్లీ తెలుగులో ఈ 9th సీజన్ బిగ్ బాస్లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏవైతే జరిగినాయో వీళ్ళ అరాచకం వేరే లెవెల్. దివ్వెల దువ్వాడ మాధురి, వాట్ ఎవర్ షీ ఈజ్, ఐ కేర్ అ డామ్, ఆవిడని తీసుకెళ్ళి లోపల పెట్టినప్పుడు నీకున్న క్రైటీరియా ఏంటంటే ట్రోల్స్ని ఎదుర్కోవడం నా క్రైటీరియా. నీ పైన ట్రోల్స్ ఎందుకు వచ్చినాయి? అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల వచ్చిన క్రైటీరియా. నీవు బిగ్ బాస్ ఎంట్రీలోకి వెళ్తుంటే నువ్వు వేసే పాటలు చూసి రేపు ఇంకొకటి రెచ్చిపోయి నీలాగే 20 ఏళ్ళ అమ్మాయి 60 ఏళ్ళతో కూర్చుని అతనికి పెళ్ళైన పిల్లలున్న మనవరాళ్ళు ఉన్న వదిలేసి నాకేం సంబంధం లేదు, నీకు పెళ్ళికి విడాకులు వస్తే లేకపోతే లేదు, నేను మాత్రం నీ వంశధారలో ఒకదాన్ని అయిపోతానని చెప్పి పాటలు పాడుకుంటా, డ్యూయెట్లు పాడుకుంటా విచ్చలవిడిగా తిరిగితే మీరా రెస్పాన్సిబుల్. రేపు ఆ రమ్య మోక్షాన్ని చూసి ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక అమ్మాయి ఇలాగే పచ్చి బూతులు తిట్టి నువ్వెందుకో పనికిరాని వెదవ్వి, నువ్వు కనుక ఇది నా ప్రోడక్ట్ కొనలేకపోతే అసలు నువ్వు దేనికి పనికిరాని వెదవ్వి, అసలు నువ్వు పెళ్ళికి అనర్హుడివి అని చెప్పి పచ్చి బూతులు తిడితే ఈమె రెస్పాన్సిబుల్? ఇవన్నీ టెలికాస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రెస్పాన్సిబులా? మీ టీఆర్పీల కకృతిలో మీరు వెళ్తున్నారు ఎందుకంటే మీ కెపాసిటీ లేదు ఎవరెవరైతే జెన్యూన్ పర్సన్స్ని పికప్ చేయడానికి. మీ కెపాసిటీ లేని తనాన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ అని ఒక పోడియం పెట్టి దాంట్లో తీసుకొచ్చి చెత్తనంతా నింపి యువతకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? యువత మాత్రమే కాదు, కాళ్ళు చాపునాళ్ళకు కూడా ఇంత దరిద్రాన్ని ప్రచురించే రైట్ మీకు లేదు. ఇదంతా కాకుండా నేను చూసినంత వరకు నిన్న ఇంకొక రీసెర్చ్ చేస్తే ఎందుకు ఇంతమంది కంప్లైంట్ ఇస్తున్నారో అసలు చూడడానికి నీచంగా ఉందని నాకు తెలుసు. కానీ ఇన్ డెప్త్ ఇలాంటి బిగ్ బాస్ షోలు నేనైతే చూడండి, ఐ డోంట్ సీ. చాలామంది కమెంట్స్లో కొంతమంది రాశారు నువ్వు చూడకపోతే నువ్వు చూడడం మానేసి. నేను చూడలేదు దరిద్రాన్ని, నాకేం కర్మ పట్టింది దరిద్రాన్ని చూడటానికి. సవ్యంగా ఉన్న కుటుంబాల్లో అక్రమ సంబంధాలు బూతులు తిట్టి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళని చూడాల్సిన కర్మ నాకేంటి? సినిమాలో స్క్రిప్ట్ సరిపోవట్లేదా పాడు చేయడానికి? ఇంకా ఇలాంటి వాళ్ళని కూడా తీసుకోవాలా? ఆవిడ చెప్తుంది దువ్వాడ మాధురి ఒక ఇంటర్వ్యూలో, నేను సెలబ్రిటీని అయ్యాను, కష్టపడితే ఎవరైనా సెలబ్రిటీ అవుతారు. ఏం కష్టపడ్డావు మాధురి? నువ్వు ఏం కష్టపడ్డావు? అక్రమ సంబంధం పెట్టుకుని అక్కడ ఒక ఫ్యామిలీని ఏడిపించి ఆ వచ్చిన దువ్వాడ నీతో పాటు నుంచునండి, నువ్వు కూర్చుని రాజు అని చెప్పి ఇద్దరు తిరిగి నువ్వు కష్టపడ్డావా? నీలా కష్టపడితే సెలబ్రిటీలు అవుతారా? తమాషాగా ఉందా నీకు ఇలాంటి సందేశాలు ఇవ్వడానికి? సెలబ్రిటీవా నువ్వు అనుకుంటే సరిపోయిందా? 10 మంది కూర్చొని నీ వీడియో కింద ఏం రాస్తారో చూసే టైం లేదు నీకు. నువ్వు సెలబ్రిటీవా? పాజిటివ్ పబ్లిసిటీ నెగిటివ్ పబ్లిసిటీ ఏ పబ్లిసిటీ వచ్చినా పర్లేదు, మేము సెలబ్రిటీ అయిపోతాం అనుకుని బతికే మీ బతుకులకి నేనేం చెప్పగలుగుతాను? ఇంకా కోర్ట్స్ చెప్పిన ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కరెక్ట్, కోర్ట్సే ఇచ్చిన పర్మిషన్. కానీ బహిరంగంగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి ఇంటి పేరుతో సహా మార్చేసి కూర్చుని బయట లోపల ఆవిడ పోరాడుతుంది, బయట బాయ్ ఫ్రెండ్ పోరాడుతూ ఉంటాడు, ఇద్దరికిద్దరు మైలేజ్ సంపాదించేస్తూ ఉంటారు. వీళ్ళ కోసం ఛానళ్ళు బార్ కప్పల్లాగా నుంచుని నువ్వన్న ఇంటర్వ్యూ లోపల ఆవిడేం చేస్తుంది, ఆవిడ కూర్చొని లోపల రాజా గురించి మాట్లాడితే బయట రాజు గురించి ఒకడు మాట్లాడతాడు. ఏం కర్మ అండి ఇదంతా? ఏం కర్మ? ఛానల్కి టీఆర్పీ రేటింగ్ లేవా? యూట్యూబ్ ఛానల్స్ బతకడానికి ఇది కంటెంట్గా మిగిలిందా? ఒక అసహ్యమైన మోడ్లో అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న వీడియో మాత్రమే ఇది. ఇదంతా కాకుండా కష్టపడింది నా చెల్లెలు లోపలికి వెళ్ళటానికి. అండర్స్టాండ్, మీరు బిజినెస్ పెట్టారు, కష్టపడ్డారు, కానీ మీకు లైమ్ లైట్ వచ్చింది బూతులు తిట్టడం వల్లే. అలేఖ్య చిట్టి పికల్స్లో రమ్య మోక్ష అనే అమ్మాయికి ఖచ్చితంగా బూతులు తిట్టడం వల్లే వాళ్ళకు ఒక నెగిటివ్ హైప్ వచ్చింది. మీరు సెలబ్రిటీలా? అసలు ఇవన్నీ చూసి నాగార్జున గారు మీకున్న ఇంప్రెషన్ ఎందుకు డౌన్ చేసుకుంటున్నారు? మీరు ఇలాంటి వాళ్ళందరికీ మీకు చివరికి ఈ గతి పట్టిందా? నాకు అర్థం కావట్లేదు. యువర్ అ హోస్ట్, అక్కినేని నాగేశ్వరరావు గారు కొడుకు మీరు, ఒక లెజెండ్. ఫిలిం ఇండస్ట్రీలో 2 కళ్ళు అంటే ఒకటి ఏఎన్ఆర్ ఒకటి ఎన్టీఆర్ అంటారు. ఏఎన్ఆర్ గారు డైరెక్ట్ కొడుకు మీరు, ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్తారు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఆయన పెద్ద విగ్రహం పెట్టారు, విశ్వతలు విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు కూర్చొని వీళ్ళందరినీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కొత్తగా ఆదర్శం వీళ్ళందరూ అని చెప్పి లోపల పంపిస్తారా? వాట్ అబౌట్ యువర్ స్టేచర్? ఎంత డబ్బులు ఇచ్చినా కొన్ని రకాల సినిమాలు చేయమని అంటాం కదా.
మరి ఏం డబ్బులు తక్కువై నేను ఈ షో చేస్తున్నారు మీరు? ఇలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపల పంపించే ముందు మీ మీద ఏ ఇంప్రెషన్ ఫామ్ అవుతుందో ఆలోచించుకోరా? కామెంట్స్ చదువుకోరా? రెస్పాన్సిబిలిటీగా ఉండరా? టెలివిజన్ పోడియం అనేది ఏది పడితే అటు పడేయచ్చు, ఇక్కడ సెన్సార్ బోర్డు లేదు, హెవీ పేమెంట్స్ వస్తాయని వెళ్తారా? ఇదే టాక్ నడుస్తుంది బయట ఈయన గురించి కూడా. విత్ హై రెస్పెక్ట్ నాగార్జున గారు, నేను క్వశ్చన్ రైజ్ చేస్తాను ఈరోజు. రద్దు చేయాలి అని చెప్పి ప్రతి చోట ఈ బిగ్ బాస్కి ఒక రకమైన వ్యతిరేక ధోరణి మొదలవుతుంది. ఎందుకని హైప్? ఏం పీకారని మీకు ఈ హైప్? నెగిటివ్గా ఈ గొడవలేంటి, అరుపులేంటి, కరుపులేంటి, ప్రతి చిన్న విషయానికి నీ విసురులేంటి, నీ కసురులేంటి? రీతు చౌదరి, దివ్యల మాధురి, మోక్ష, ఏం అరుపులు అవన్నీ హౌస్లో? అసలు మీరు ఏం చేస్తున్నారు అక్కడ? ఒక్క కొంపలో అయితే దరిద్రంగా ఉంటారా? ఇదా బోడి రియాలిటీ షో అంటే? ఇలాంటి రియాలిటీ షోస్ అన్నిటినీ ఆపేయాలని ధోరణి ఎంత మొదలైందో, ఆఖరికి కోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేశారు ఈ రియాలిటీ షో పైన. బట్ దానిపైన ఈ రోజు దాకా మనకి నా చేతుల్లో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేదు కాబట్టి దాని గురించి ఎక్కువ డిసైడ్ చేయలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను డిస్కషన్లో. కానీ బంజారాహిల్స్లో నిన్న ఖచ్చితంగా దీనిపైన కేసు నమోదైంది. వాళ్ళు వెలగక్కారు ఇది ఒక దరిద్రం అని చెప్పి, భూత పురాణాల గురించి మేము వినలేకపోతున్నాం అని కూడా చెప్పారు. ఐ రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ లీడింగ్ పొజిషన్లో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ నోటీస్కి తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయాన్ని డైరెక్టెడ్ టు ద గవర్నమెంట్, డైరెక్టెడ్ టు ద సీఎం ఇన్వాల్వ్ అయితే కాదని రద్దు చేయని పరిస్థితి ఏది ఉండదు. ప్రజలకి అత్యంత హానికరమైన మానసిక విషం. పైకి రావాలంటే ఇలాంటి దారులు ఎన్నుకోవాలి. నువ్వు పైకి రావాలంటే ఇన్ని అక్రమ మార్గాలు ఎన్నుకోవాలి. నువ్వు ఇన్ని రకంగా నెగిటివ్గా హై ఉండాలి. ఇంత ఎవరన్నా పాజిటివ్ హై కోషంట్లో ఉంటే పైకి వెళ్ళావు నువ్వు అని సమాజం గర్వించేది. కానీ ఈరోజు నువ్వు ఎంత దరిద్ర స్థితిలో, ఉచ్చ స్థితిలో ఉన్నావో, దరిద్రంలో, అప్పుడే నువ్వు గొప్ప అని ఇలాంటి బిగ్ బాస్ పోడియంస్ ఎంకరేజ్ చేసి బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ ఎవరి కింద పేరు తెచ్చుకుని ఇలాంటి పోడియంస్ అన్నింటినీ ఇలాంటి వాళ్ళు నమ్మి మన తల మీద రుద్దుతున్నారు. కాబట్టి జస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు సరిపోదు, దీని గురించి కోర్టులో కేసు కూడా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ కేసెస్ కూడా ఫైల్ చేయాలి. మీకు అభ్యంతరకరమైన పరిస్థితులు కనిపిస్తే, మీకు వీళ్ళు సమాజంలో గొప్ప మనుషుల్లా కనిపిస్తున్నారా, లేకపోతే దీనికి ఒక ఉద్యమంలా తీసుకెళ్ళి గవర్నమెంట్ నోటీస్కి తీసుకెళ్లాలా? మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీరందరూ భావిస్తున్నారా ఈ బిగ్ బాస్ షో రద్దు అవ్వబోతుందని? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.